అందరికీ నమస్కారం. నేను అంగా సంపత్ యాదవ్, కంటెస్టింగ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి, ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాల నియోజకవర్గం. నేను ఒక ప్రైవేట్ టీచర్గా పనిచేయడం జరిగింది. లైబ్రరీలో 2-3 ఇయర్స్ ప్రిపేర్ కావడం జరిగింది. 1-2 మార్కులతోటి జాబ్ మిస్ కావడం జరిగింది. నేను ఇంటి దగ్గర వ్యవసాయం కూడా చేస్తున్నాము. కాబట్టి చాలా సంవత్సరాలుగా, శతాబ్దాలుగా మాది వ్యవసాయ కుటుంబం. మా ముత్తాత, తాత, నాన్న, నేను కూడా ఇంటి దగ్గర వ్యవసాయం చేస్తా. పంటలు పండించి చెమట చుక్కలు దుడుసుకొని బురద పొలాన్ని దున్ని ఈ దేశానికి అన్నం పెట్టిన కుటుంబంగా, ఒక మట్టి మనిషిగా, ఒక విద్యావంతుడిగా, ఒక ప్రైవేటు ఉపాధ్యాయుడిగా, నేను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా నేను నామినేషన్ వేయడం జరిగింది. నా యొక్క సీరియల్ నెంబర్ వచ్చేసి 12. మొత్తం టోటల్ నెంబర్స్ 56 మంది ఉన్నారు. అందులో 11 మంది పార్టీ అభ్యర్థులు, ఫస్ట్ ఇండిపెండెంట్ అభ్యర్థి నేనే ఉన్నాను. కాబట్టి ఈ ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్లందరూ కూడా గమనించి ఒకసారి అన్ని మేధావి వర్గాలు కూడా నాకు మీ యొక్క ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓటు లేదా సెకండ్ ప్రిఫరెన్స్ ఓటు, ఫస్ట్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా సీరియల్ నెంబర్ 12గానే ఉన్నా కాబట్టి మీ యొక్క ఓటు నాకు వేసి భారీ మెజార్టీతో నన్ను గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను ఒక సాధారణ పేద వ్యవసాయ కుటుంబం నుంచి ఒక ప్రైవేట్ ఉపాధ్యాయుడిగా పనిచేసిన కాబట్టి అన్ని రకాలుగా నాకు అనుభవం ఉంది. కాబట్టి ఈ పవిత్రమైనటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పదవికి నేను పూర్తిగా అర్హతలు కలిగి ఉన్నా కాబట్టి మీరు అందరూ ఒకసారి నన్ను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ సమాజంలో ప్రతిసారి కూడా వేల కోట్ల రూపాయలున్న వాళ్ళే పోటీ చేసి వాళ్ళే గెలుస్తూ ఉన్నారు. సామాన్యులకు కానీ, పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి నాలాంటి వాళ్లకు ఎవరికి కూడా రాజకీయంగా అవకాశాలు దొరకడం లేదు. నేను ఈసారి గట్టిగా దృఢమైన సంకల్ప బలంతో ముందుకొచ్చి నామినేషన్ వేయడం జరిగింది. కాబట్టి మేధావి వర్గాలందరూ కూడా ఈసారి ఒక్కసారి గమనించి నాకు ఒక మంచి అవకాశం ఇవ్వాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను రేపు గెలిస్తే మీరందరూ కూడా పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఓటేసిన వాళ్ళు అవుతారు. అదేవిధంగా సమాజ మార్పు కోసం ఓటేసిన వాళ్ళు అవుతారు. సమాజ మార్పు కోసం మీరు ఓటేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే రేపు నేను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత శాసన మండలిలో నిలబడి అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మరియు ఇటు పట్టభద్రులకు నేను వారధిగా ఉంటూ నా చివరి రక్త బొట్టు ఉండేంత వరకు నేను పోరాడుతూ ఉంటాను. ప్రతి పాయింట్ కూడా పట్టభద్రులై కూడా నేను ఇప్పటికే 6 నెలల నుంచి నేను తిరుగుతూ ఉన్నాను. అన్నీ కూడా నోట్ చేసి పెట్టుకోవడం జరిగింది. ఇటు నిరుద్యోగులకు, ప్రతి పట్టభద్రులకు ఉన్నటువంటి సమస్యలను నోట్ చేసుకున్నాను. కాబట్టి అవి రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా ఉన్నాయి. కాబట్టి వాటన్నిటిని కూడా నేను సక్సెస్ఫుల్ చేసేంత వరకు, పరిష్కరించే వరకు వాటి కోసం నేను పోరాడుతూ ఉంటాను. నేను ఎవరికి భయపడకుండా, ఎవరికి తలొగ్గకుండా నన్ను నమ్ముకున్నటువంటి గ్రాడ్యుయేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్లకు న్యాయం జరిగేంత వరకు నేను పోరాడుతూ ఉంటాను. ఒక్క అవకాశం నాకు ఇవ్వాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే నిరుద్యోగ సమస్య చాలా బీభత్సంగా ఉన్నది. ఎందుకంటే ఇంతకుముందు ప్రభుత్వాలు ఏజ్ రిలాక్సేషన్స్, రిటైర్మెంట్ ఏజ్ని 58 సంవత్సరాల నుంచి 61 సంవత్సరానికి పెంచడం జరిగింది. ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా మళ్ళీ ఇంకా పెంచాలని చూస్తూ ఉన్నాయి. అలాంటి సిస్టమ్ రావద్దు. ఎందుకంటే అక్కడ పెంచినటువంటి ఏజ్ని తగ్గించాలి. తగ్గిస్తే ఏంటంటే చాలామంది అక్కడ రిటైర్మెంట్ అవుతారు. వాళ్ళేమో పాపం 20-30-35 సంవత్సరాలు జాబ్ చేసి వాళ్ళు ఇక రిటైర్డ్ అయితే బాగుండు, మాకు రెస్ట్ దొరికితే బాగుండు, మాకు చేతన అయితే లేదని షుగర్లు, బీపీలు వచ్చి బాధపడుతున్నారు. అలాంటి వాళ్ళకు ఏజ్ పెంచుతున్నారు. కానీ ఇక్కడ వేలాది లక్షలాది నిరుద్యోగులు జాబ్ లేక, అవకాశాలు లేక చాలా తల్లడిల్లిపోతూ ఉన్నారు. కాబట్టి ఆ పెంచినటువంటి ఏజ్ని తగ్గించాలి. అప్పుడు తగ్గిస్తే అక్కడ మనకు చాలామంది అక్కడ రిటైర్మెంట్ అవుతారు. కాబట్టి పోస్టులు ఖాళీ అవుతాయి. కాబట్టి అక్కడ ఖాళీ అయితే ఇక్కడ ప్రిపేర్ అవుతున్నట్టు యువకులకు, నిరుద్యోగులందరూ కూడా రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంటుంది. చాలామందికి ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. చాలా కుటుంబాలు బాగుపడేటటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా రెండో విషయము టెట్ ఎగ్జామ్. చాలామంది నిరుద్యోగులు డిఎస్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా గమనించాలి. టెట్ ఎగ్జామ్ అనేది ఎప్పుడో దాన్ని ప్రవేశపెట్టారు. అందులో మ్యాథ్స్, సైకాలజీ, ఇంగ్లీషు, తెలుగు అనేక రకాల సబ్జెక్ట్ని పెడతా ఉన్నారు. ఎందుకంటే మనము 10th తర్వాత మ్యాథ్స్ రాకనే సిఈసీ, హెచ్ఈసీ తీసుకుంటాం. మన టెట్లో మళ్ళీ మ్యాథ్స్ పెట్టి క్వాలిఫై కావాలంటే అది చాలామంది కూడా క్వాలిఫై కాలేకపోతున్నారు. సో 10th తర్వాత ఎవరైతే ఈ సబ్జెక్ట్ ఎన్నుకుంటారో, బైపీసీ వాళ్ళకు బైపీసీకి సంబంధించినటువంటి ఎగ్జామే టెట్లో ఉండాలి. మ్యాథ్స్ వాళ్ళకు మ్యాథ్స్కి సంబంధించిన సిలబస్ టెట్లో ఉండాలి. ఆ విధంగా ఉంటే చాలామంది క్వాలిఫై అవుతారు, డిఎస్సి క్వాలిఫై అవుతారు. జాబ్లు వచ్చిన తర్వాత రేపు అదే సబ్జెక్ట్ మీద పిల్లలకు చాలా అద్భుతంగా విద్యను అందిస్తారు. ఎందుకంటే చాలామంది చూస్తూ ఉన్నాం, 3 లక్షల మంది, దగ్గర 3 లక్షల మంది అప్లై చేస్తే అందులో కేవలం ఒక 50,000 మంది క్వాలిఫై అవుతున్నారు. ఇంకా 2,50,000 మంది డిస్క్వాలిఫై అవుతున్నారు. దానికి రీజన్ ఏంటంటే ఎప్పుడో
చేపట్టినటువంటి ఆ టెట్ ఎగ్జామ్ అలాగే కొనసాగుతూ ఉంది. ఈ టెట్ ఎగ్జామ్లో కూడా రూపకల్పన చేయాల్సినటువంటి అవసరం ఉంది. మూడో విషయం, ప్రతి పేద కుటుంబానికి, ప్రతి గ్రాడ్యుయేట్ కుటుంబానికి, ప్రతి నిరుద్యోగ కుటుంబానికి హెల్త్ ఇన్సూరెన్స్ కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే ఆరోగ్యం బాగలేనప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్తే అక్కడ సరైనటువంటి వైద్యం అందడం లేదు. సో ఇటు ప్రైవేటు హాస్పిటల్లో లక్షలలో పెట్టి ట్రీట్మెంట్ చేసుకోలేని పరిస్థితి. కాబట్టి అలాంటి వాళ్ళకు కూడా ఒక 10-20 లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్ ప్రభుత్వం నుంచి ఒక ఆదరణ ఉండాలని అది కూడా మేము కోరుతా ఉన్నాం. ఇంకా ఒక ముఖ్య విషయం ఏంటంటే, ప్రతి సంవత్సరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఎన్నైతే పోస్టులు ఖాళీ అవుతాయో ఆ పోస్టులకు అదే సంవత్సరం ఒక పోస్టును వదిలిపెట్టకుండా కంప్లీట్ నోటిఫికేషన్ ఇవ్వాలని మేము మా యొక్క మేనిఫెస్టోలో కూడా పెట్టబోతున్నాం. ఇంకా ఇటు ప్రభుత్వ ఎంప్లాయీస్, నేను ప్రచారాలకు వెళ్ళినప్పుడు కేజీబీ స్కూల్ కానీ, మోడల్ స్కూల్ కానీ, అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ చాలా సమస్యలు తీసుకొచ్చారు. అవేమిటంటే వాళ్ళకు రావాల్సిన టీఏలు కానీ, డిఏలు కానీ, పిఆర్సీలు కానీ, పెండింగ్ బిల్లు కానీ, ట్రాన్స్ఫర్స్ కానీ ఇవన్నీ కూడా కొంచెం సక్రమంగా లేవు. ఇవి కూడా మీరు పరిష్కరించాలని చాలామంది టీచర్లు నా దృష్టికి తీసుకొచ్చారు. ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, ప్రతి కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ నిరుద్యోగులకు, ప్రైవేట్ ఎంప్లాయీస్కు వీళ్ళందరికీ కూడా మంచి న్యాయం జరిగే విధంగా నేను పోరాడతానని మీకు మాట ఇస్తున్నా. అదేవిధంగా ప్రైవేటు స్కూల్ కాలేజీలలో పనిచేసే వాళ్ళు చాలామంది కూడా అక్కడ వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది, సాలరీస్ తక్కువ ఉంటున్నాయి. సో అక్కడ స్కూళ్ళలో పనిచేసిన టీచర్లు పిల్లలకు విద్యను అందిస్తున్నారు, అంటే చాలా కష్టపడుతున్నారు, మంచి పౌరులను తయారు చేసి వాళ్ళు రేపు సమాజానికి అందిస్తున్నారు. సో అలాంటి వాళ్ళకు ఆ స్కూల్లో ఎంతైతే జీతం ఇస్తున్నారో వాళ్ళకు శ్రమకు తగిన విధంగా ప్రభుత్వం నుంచి కూడా ఆ ప్రైవేట్ స్కూల్లో ఇచ్చే జీతంలో ఒక 20-30% ప్రభుత్వం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీన్ని మేనిఫెస్టోలో కూడా పెడతా ఉన్నాం. ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ కూడా మంచి న్యాయం జరిగే విధంగా నేను ఖచ్చితంగా సుభాష్ చంద్రబోస్ అడుగుజాడలో నడుస్తూ ఉన్నా, స్వామి వివేకానంద గారి అడుగుజాడలో నడుస్తూ ఉన్నా, భగత్ సింగ్ అడుగుజాడలో నడుస్తూ ఉన్నా. ఒక్క అవకాశం నాకు ఇస్తే రేపు శాసన మండలిలో మొత్తం గడగడలనికే విధంగా నేను ఈ గ్రాడ్యుయేట్ల తరపున నేను పోరాడుతూ ఉంటా. నా చివరి రక్త పొట్టున్నంత వరకు ఈ గ్రాడ్యుయేట్లందరూ కూడా నేను న్యాయం చేస్తానని మీ అందరు కూడా నేను మాట ఇస్తున్నాను. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటా. ఎందుకంటే నేను ఇండిపెండెంట్గా ఉన్నా. నా సీరియల్ నెంబర్ 12 అంగా సంపత్ యాదవ్. కాబట్టి ఈ ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్లో ఉన్నటువంటి అన్ని మేధావి వర్గాలు, నిరుద్యోగులు కానీ, ప్రైవేట్ టీచర్స్ కానీ, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ, ప్రభుత్వ ఎంప్లాయీస్ కానీ, మేధావి వర్గాలు అందరూ కూడా ఒక్కసారి ఆలోచించి మీ యొక్క మొదటి ప్రిఫరెన్సు లేదా రెండో ప్రిఫరెన్స్ ఓటు నాకు ఓటు వేసి గెలిపించాలని మిమ్మల్ని అందరూ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సీరియల్ నెంబర్ 12 ఉంటుంది, పక్కన అంగా సంపత్ యాదవ్ ఉంటుంది, దాని పక్కన ఫోటో ఉంటుంది, దాని పక్కన బ్రాకెట్ ఉంటుంది. అక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్ 1 పెట్టండి లేదా 2 పెట్టండి. నాకు భారీ మెజార్టీతో గెలిపించాలని మిమ్మల్ని అందరూ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను ఒక వ్యవసాయ కుటుంబం నుంచి, పేద కుటుంబం నుంచి వెళ్ళి ఈ ప్రైవేట్ టీచర్గా ఒక సామాన్య కుటుంబం నుంచి వస్తున్నా. కాబట్టి మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరినీ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.